వి న్యూస్ తెలంగాణకి స్వాగతం. మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి 4 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎవరు అధికారంలో ఉన్న అధికారం శాశ్వతం కాదు, ప్రోటోకాల్ పాటిస్తూ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలని, 5 ఏళ్లకోసారి ఎన్నికలు వస్తాయి, అప్పుడే రాజకీయాలు చేయాలి తప్ప ప్రారంభోత్సవాలు అప్పుడు రాజకీయాలు చేయకూడదని ప్రజలు గమనిస్తుంటారని చామకూర మల్లారెడ్డి అన్నారు. కోట్ల రూపాయలతోటి మన పిర్జాదిగూడ కార్పొరేషన్ లో పెద్ద ఎత్తున మా మేయర్ గాని, మా డిప్యూటీ మేయర్ గాని, స్థానిక కార్పొరేటర్లు గాని అందరం కలిసి పెద్ద ఎత్తున ప్రారంభించుకున్నాం. కొన్ని ఓపెన్ చేసుకున్నాం. యూజీ గాని, మన రోడ్లు గాని ఇవన్నీ కూడా ప్రారంభించుకున్నాం. అదే మాదిరిగా హాస్పిటల్ కూడా ఇది చిన్నగా అయిపోయిందని చెప్పి అప్పుడు హాస్పిటల్ కూడా మేమే ఇస్తే ఇప్పుడు 600 గజాల్లో పెద్ద ఎత్తున దానికి కూడా భూమి పూజ చేసుకున్నాం. అందరం కలిసి ఏదైనా సరే, ఎవరు రూలింగ్లు ఉన్నా సరే, మనం 5 ఏళ్ళకు ఒకసారి ఎలక్షన్స్కి వస్తాయి. మనం ఎలక్టెడ్ పర్సన్స్, ఎవరిదైనా ప్రోటోకాల్ ప్రకారం అందరం చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రోటోకాల్ అందరికీ ఇప్పుడు మేయర్ ఉన్నాడు, డిప్యూటీ మేయర్ ఉన్నాడు, కార్పొరేటర్లు ఉన్నారు, వాళ్ళకి ఇంకో 50 రోజులు అయితే కంప్లీట్ అవుతుంది. బ్రహ్మాండంగా చేస్తారు. వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా అన్ని పనులు కూడా చేసుకోవాలని ఒక తపనతోటి ఉబ్బలాడితో బాగా చేస్తున్నారు. ఇంకా చేసుకోవాలి. రాజకీయాలు ఎప్పుడు కానీ ఎలక్షన్లు వచ్చినప్పుడే చూసుకోవాలి, కానీ ఈ ఇనాగ్రేషన్స్ అప్పుడు దానికి దీనికి చూస్తే బాగుండదు. ప్రజలల్లో వాళ్ళంతా అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున 4 కోట్ల రూపాయలతోటి ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకున్నాం. అది కొద్దిగా వాళ్ళకి డిస్టర్బెన్స్ అయింది. తప్పకుండా ఎందుకు కొట్టిండు కదా.